బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరి వాయుగుండంగా మారితే ఏ ప్రాంతాలకు గండం, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపబోతోంది, మరి ముఖ్యంగా ఏ ప్రాంతాలు ఏ స్థాయిలో ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎటువంటి సినారియో ఉందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మ్యాప్ని మీరు చూస్తున్నారు ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇది మీరు చూస్తే కనుక ఇదిగో, ఇది మీరు గమనిస్తే ఇదిగో ఇదే అల్పపీడనం. ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం మీరు గమనిస్తే అల్పపీడనం ఇటు పశ్చిమ వాయువ్య దిశగా అంటే టువర్డ్స్ ఇలా కదులుతోంది. ఈ కదులుతూ ఇటు రాయలసీమ చెన్నైతో పాటు అటు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ని కూడా తాకే అవకాశం ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. నేను కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, మీరు చూస్తే కనుక ఆ ప్రభావం ఇటు కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తోంది. కానీ ఎక్కువగా చెన్నై శ్రీలంకను ముందుగా తాకే అవకాశం కనిపిస్తోంది. ఆ ప్రభావం ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంది. మీరు చూడొచ్చు ఆ ఇంపాక్ట్ మనకి దాదాపుగా ఇటు కాల్కటా వరకు అంటే పశ్చిమ బెంగాల్ వరకు ఉంది. కానీ ఒడిస్సా చాలా తక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుతో పాటు ఇటు కేరళకు చాలా తక్కువనే చెప్పుకోవాలి. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఉంది. శ్రీలంక మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తమిళనాడు శ్రీలంక మధ్య తీరాన్ని తాకబోతోంది. ఆ తర్వాత తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీరాన్ని తాకే సందర్భంలో అంటే వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. వాయుగుండం కూడా రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏ ప్రాంతాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది, ఎటువంటి హెచ్చరికలు ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హీరోటివ్స్ ఇదిగోండి, నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ area over southeast Bay of Bengal and joining east equatorial Indian Ocean. It is very likely to cause heavy to very heavy rainfall over coastal Tamil Nadu and Puducherry during 25th and 27th, and isolated heavy rainfall on 28th and 29th November. It is also likely to cause isolated heavy rainfall over south coastal Andhra Pradesh. ఇదిగోండి, సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద నేను కాస్త డాక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే దక్షిణ కోస్తాంధ్ర మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిగో సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీరు గమనిస్తే కనుక దక్షిణ కోస్తాంధ్ర మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిగోండి, దక్షిణ కోస్తాంధ్ర మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఎప్పుడు 27, 29తో పాటు 25 నుంచి అంటే రేపటి నుంచి కూడా దీని ప్రభావం ఉంటుంది. రేపటి నుంచి కూడా దీని ప్రభావం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత హెవీ రెయిన్ఫాల్ 28, 29 తారీఖుల్లో హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, సౌత్ కోస్టల్ ఆంధ్ర అంటే దక్షిణ కోస్తాంధ్ర మీద 27 నుంచి 29కి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు ఇక్కడి నుంచి నేను కాస్త ఇన్ డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్ ఓవర్ ద అంటూ ఆ డీటెయిల్గా మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ఇంకా ఇదిగో ఈరోజు నార్మల్గానే ఉంది. 24 తారీఖున మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రీన్ కలర్లో బాగానే కనిపిస్తోంది. కానీ రేపటికి పరిస్థితి చూస్తే కనుక ఇటు తమిళనాడు మీద ఇంపాక్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ రేపు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత మీరు చూస్తే 26 తారీఖున రేపటికి పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆ తర్వాత మీరు చూస్తే తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది. ఒకవేళ వాయుగుండం మరింత బలపడితే తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. గతంలో చాలా సందర్భాల్లో చూసాం. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అల్పపీడనం వాయుగుండంగా మాత్రమే మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత మీరు గమనిస్తే అంటే 26 తర్వాత ఇదిగోండి
27వ తారీఖు అలాగే 28కి సంబంధించి మీకు లాంగ్ షాట్లను చూపించే ప్రయత్నం చేస్తున్నాను దాదాపు, ఎందుకంటే క్లియర్గా మీకు ఉంటుంది. 27వ తారీఖును కూడా ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, 28ని కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తెలంగాణ మీద అంతగా ఇంపాక్ట్ లేదు. అటు ఒడిశా మీద కావచ్చు, పశ్చిమ బెంగాల్ మీద కాస్త కనిపిస్తుంది, కానీ ఇటు తెలంగాణ మీద కూడా కొంచెం కూడా లేదనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 29వ తారీఖును కూడా ఇటు కోస్టల్ ఆంధ్రాకి సంబంధించి దక్షిణ ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. రాయలసీమ మీద చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. 30వ తారీఖున కూడా అటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా వారం రోజుల పాటు భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్కి అనే చెప్పుకోవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని చెప్తున్న మాట. అంటే వారం రోజుల పాటు జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక దాంతోపాటు ఓకే, అలర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ నుంచి జిల్లాల వారీగా ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కాస్త అటు ఇటు మూవ్ ఆన్ అవుతూ ఉంటాను, ఎందుకంటే డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇది 27వ తారీఖు, అంటే ఈరోజు రేపు ఎల్లుండి అవతల తర్వాత అంటే 3 రోజుల తర్వాత ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి అంటే దాదాపుగా 27 నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా 27 నుంచి ఆ ఇంపాక్ట్ 27వ తారీఖు నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రాల మీద తీవ్రమైన ప్రభావం కనబడబోతోంది. శ్రీకాకుళం, పార్వతీపురమణం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, ఇలా కాకినాడతో పాటు యానాం అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వీటికి సంబంధించి 26వ తారీఖు నుంచి 26వ తారీఖు నుంచి ఇటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. అది కంటిన్యూ అవకాశం ఉన్నాయి. భారీ వర్ష సూచనలు జారీ చేసిన వాతావరణ శాఖ ఇటు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, దాంతోపాటు అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు మీద కూడా ఇంపాక్ట్ ఉంది. 4 రోజుల పాటు కొన్ని చోట్ల కంటిన్యూ అయితే కొన్ని చోట్ల 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ ప్రిడిక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎటువంటి సినారియో ఉంది, ఎంత వేగంతో ముందుకు వెళుతోంది, ఎప్పుడు తాకే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు తాకచ్చు, ఒకవేళ తాకితే ఏ ప్రాంతాల మీద ఏ సందర్భంలో ఏ టైంలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఏ ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది, ఏ మేరకు ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది, ఏ స్థాయిలో వర్షం కురవచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హిరిటివ్స్ జూమ్ సాయంత్రం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇగో మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూస్తున్నాం. నెల్లూరు, తిరుపతి వరకు కూడా ఇక్కడ మనకి మ్యాప్లో కనిపిస్తోంది. కానీ మీరు గమనిస్తే ఇదిగో ప్రస్తుతం నేను ఒక్కసారి ఆ డైరెక్షన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఉంది, ఇదిగోండి ఆ డీటెయిల్గా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 45 కిలోమీటర్లు ఒకసారి సారీ ఫర్ దాట్ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 45 కిలోమీటర్లు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆ తర్వాత కాస్త బలహీనపడే అవకాశం ఉంది. 35 కిలోమీటర్లకు వస్తుంది. 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల బలం పెరిగిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంది. లో ఛాన్సెస్ ఇన్ 24 hours అంటూ కూడా పొటెన్షియల్ డెవలప్మెంట్ అంటూ ఒకసారి చూడొచ్చు. సో డైరెక్షన్స్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూస్తే ఇదిగో 45 కిలోమీటర్లు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇటు చెన్నైకి తమిళనాడుకి శ్రీలంకకు మధ్య తీరాన్ని తాకబోతోంది. తాకిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పుడు ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను, ప్లే చేస్తున్నాను. సో మీకు ఒకసారి క్లియర్ కట్గా అర్థమవుతుంది ప్లే చేస్తున్న కొద్దీ. ఇదిగో ఇలా వర్షం అనేది ఆ డిప్రెషన్కి సంబంధించి మనం చూడొచ్చు. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మారిన తర్వాత ఇదిగో ఇలా మనకి దూసుకొస్తుంది అన్నమాట తుఫాను. ఇటు ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ వరకు కూడా ఒకసారి మీరు చూస్తే ఆ ఇంపాక్ట్ మనకి కొనసాగుతూ ఉంటుంది. అది కూడా 27, 28, 29 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇదిగో మీరు చూస్తే కనుక 25 తారీఖు లేకపోతే 26న దాదాపుగా 26న మధ్యాహ్నం 3, 4 ఆ ప్రాంతంలో, అంటే ఈ రోజు కాదు రేపు ఎల్లుండి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మీరు చూడొచ్చు. ఇదిగో తిరుపతి, నెల్లూరు మీద ఆ ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంటుంది. వర్షాలు పడుతూ ఉంటాయి 26 తారీఖున. కానీ ఇంపాక్ట్ మీరు చూస్తే కనుక 26 తారీఖు తర్వాత 27, 28, 29 3 రోజులు కూడా, ఎందుకంటే ఈ తాకినప్పుడు తీరాన్ని తాకిన తర్వాత తీరాన్ని దాటే క్రమంలో వర్షాలు ఇంకా భారీగా కురుస్తుంటాయి. తీరాన్ని తాకే సమయంలో కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఆ తర్వాత అది
కంప్లీట్గా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇది సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఒకసారి నేను స్కైమెట్ చాలా అథెంటిక్గా మనం భావిస్తూ ఉంటాం, కొన్ని సందర్భాలు అథెంటిక్గా భావించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి స్కైమెట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 24వ తారీఖు ఇదిగో మీరు చూడొచ్చు. 24వ తారీఖున ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఈ డార్క్ ఐ అంటే 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. శ్రీలంక మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, తమిళనాడు మీద కనిపిస్తోంది 24వ తారీఖున అంటే ఈ రోజు. మనకైతే ఎక్కడ ఏం కనిపించట్లేదు. సో అటు వెళ్తున్నాను, ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హెరిటిక్స్ ఎందుకంటే క్లియర్గా ఉంటుంది. 25వ తారీఖున మీరు చూస్తే కనుక ఇటు శ్రీలంకను తాకపోతోంది. రేపు శ్రీలంకను తాకే అవకాశం ఉంది, వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత దాదాపుగా 130 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది శ్రీలంకకు సంబంధించి. ఆ తర్వాత ఎలా ఉండబోతోంది హీరోటిక్స్. ఇటు తమిళనాడు మీద ఇంపాక్ట్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు అక్కడ దాదాపుగా 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 27 నుంచి మీరు ఇంపాక్ట్ చూడొచ్చు. రాయలసీమ మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత 27వ తారీఖున 28వ తారీఖున కూడా ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది. 29వ తారీఖున మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం మనకి దాదాపుగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు కూడా 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి రాయలసీమలోని చిత్తూరు కావచ్చు, నెల్లూరు ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. ఇక అక్కడి నుంచి 30వ తారీఖున చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంది. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఇటు 20 సెంటీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల నుంచి 30 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. సో అది డిసెంబర్ 1 కూడా కంటిన్యూ అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకటే చెబుతుంది వాతావరణ శాఖ, కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. 27, 28, 29, 30వ తారీఖు వరకు అంటే దాదాపు ఒక వారం రోజుల పాటు మనకు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. ఇంకా కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ప్రస్తుతానికైతే. ఎల్లో అలర్ట్ అంటే కాస్త రెడీగా ఉండాలని అర్థం. ఎల్లో అలర్ట్ అంటే ఏదో లైట్ తీసుకోవడానికి కాదు, దాని ఏమంటారు, ఎల్లో అంటే లైట్ తీసుకోవడానికి కాదు, కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం, ముందస్తుగా మనం రెడీ అవ్వాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఒక్కసారిగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్ అయిపోతుంది, లేకపోతే ఆరెంజ్ అలర్ట్ కాస్త కొద్దిసేపటి తర్వాత మనకి రెడ్ అలర్ట్గా కనిపిస్తుంది. సో ఒక అలర్ట్ కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్స్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే కనుక ఆ డెవలప్మెంట్ చోటు చేసుకున్నప్పుడు. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. కానీ అంతవరకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి అటువంటి అంచనాలు అయితే లేవు. కానీ ఈ వాయుగుండం కాస్త బలహీనపడింది అనుకోండి, అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త బలహీనపడే అవకాశం ఉంటే కనుక సాధారణ నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇటు వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి భారీ వర్ష సూచన అనేది ఇక్కడ వాతావరణ శాఖ జారీ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది.